ఈ మహతి ఆడిటోరియంని అలంకరించిన మహానుభావులందరికీ, వేదిక పైన ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులకు, కార్యనిర్వాహకులు కంచి రఘురామ్ గారు, జక్కంపూడి రాఘవరావు గారు, సంగీతం బాబు గారు, అలాగే కోఆర్డినేటర్ బ్రదర్ కృష్ణ గారు, మీ అందరికీ మనస్సుమాంజలు. నేను శ్రీరామచంద్ర మిషన్ సహజ మార్గ పద్ధతి, ప్రస్తుతం హార్ట్ఫుల్నెస్ వే, దానికి తిరుపతి కేంద్రంగా సెంటర్ కోఆర్డినేటర్గా నేను ఉంటున్నాను. ఇక్కడ వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఆధ్యాత్మిక తృష్ణ గల వ్యక్తులే. ఆధ్యాత్మికము అనేది మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. ముఖ్యంగా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికత్వాన్ని ఆశ్రయించి మానవ జీవిత లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి, వాళ్ళనే మనం సాధకులు అంటాం. ఆధ్యాత్మికత్వాన్ని ఆశ్రయించి ఏదైతే సాధన ఉందో, గురువుగారు చెప్పినట్లుగా ఎవరైతే సాధన చేస్తారో ఆ లక్ష్యాన్ని చేరుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలామంది గురువు గురించి చెప్పారు. ఈ గురువు అనే వ్యక్తి మనవ జీవించి ఉన్న కాలంలో ఉండాలి. లివింగ్ మాస్టర్ ఈజ్ ది స్పెషాలిటీ ఆఫ్ సహజ మార్గ్ శ్రీరామచంద్ర మిషన్. అందుకు ఈ సంస్థ 1945లో స్థాపించబడింది. తర్వాత గురు పరంపర కొనసాగుతూ ఉంది. దాని తర్వాత పార్థసారథి రాజగోపాలాచారి గారు, ఆయన తర్వాత ప్రస్తుత మాస్టర్ కమలేష్ పటేల్ గారు, హెడ్ క్వార్టర్స్ కన్హా శాంతివనం హైదరాబాద్, మీ అందరికి తెలిసే ఉంటుంది. తర్వాత ఇది ఎంత సింపుల్ సిస్టమో, ఎంత ఎఫెక్టివ్ సిస్టమో అని చెప్పడానికి అక్రాస్ 160 కంట్రీస్లో ఈ సంస్థ సాధకులు ఉన్నారు. సెంటర్స్ కూడా ఉన్నాయి. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, సామాన్యమైన మానవుడికి కూడా బ్రహ్మ విద్య అందుబాటులో ఉంటుంది. ఉంచడమే కాదు, ఆ బ్రహ్మ విద్యకు అనుగుణంగా గమ్యాన్ని చేర్చేంత వరకు దీంట్లో మార్గనిర్దేశనం ఉంటుంది. దిస్ ఈజ్ ది స్పెషాలిటీ ఆఫ్ ఈ సహజ మార్గ్. ఇందులో ఏమంటే, అందరూ కూడా ధ్యానం చేయడం అనేదే చివరిగా చేసేది. మన పఠనాలు అన్నీ అయిన తర్వాత చివరిగా మానవుణ్ణి లక్ష్యాన్ని చేర్చేది విధానం ఏంటంటే, మనిషిలో ఉన్నటువంటి మనసే మన ఏవ మనుష్యానాం బంధమోక్ష కారణం. ఈ మనసుతోనే ఏదైనా చేయొచ్చు మనం. వీ హ్యావ్ టు గో టు ది హయ్యర్ వరల్డ్స్ ఆర్ వీ హ్యావ్ టు కమ్ డౌన్ లోవర్ వరల్డ్స్. ఒకవైపు ఏమో సెయింట్స్ కావచ్చు, ఇంకొక వైపు టెర్రరిస్టులు కూడా కావచ్చు. బట్ యూ హ్యావ్ టు యూజ్ యువర్ మైండ్ ప్రాపర్లీ. హౌ టు యూజ్ ఇట్ అనేది చెప్తుంది ఈ హార్ట్ఫుల్నెస్ వే. ఇక్కడ ధ్యానము అంటే అందరికీ తెలుసు. ముఖ్యంగా మామూలుగా మనం అనుకునేది ఏంటంటే, ధ్యానము అంటే ఒకే భావం పైన నిరంతరంగా ఆలోచించేయడం. కానీ సాంస్క్రిట్ వర్డ్ ధ్యానము అంటే ధి ప్లస్ యానం. ధి అంటే అల్టిమేట్ విజ్డమ్ ఆర్ లైట్, యానము అంటే ప్రయాణం. ఈ ధ్యానము అంటే ఆ ఎక్కడి నుంచి అయితే వచ్చామో, అత్యున్నతమైన స్థితి నుంచి ఎలా వచ్చామో అత్యున్నతమైన స్థితికి మళ్ళా మనము చేసే ప్రయాణమే ధ్యానం. ధి ప్లస్ ధ్యానం, ఇది సాంస్క్రిట్ వర్డ్. ఇక్కడ ఉండే పెద్దలందరికీ కూడా తెలిసే ఉంటుంది. చాలామందికి ఏంటి ధ్యానం అంటే ఏదో చెప్తారు, రకరకాల సిస్టమ్స్, రకరకాల పద్ధతులు. ఓకే, వాట్ ఈస్ ద రైట్ వే? దేర్ ఆర్ సో మెనీ వేస్. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్. నో, ఓన్లీ రైట్ వే లీడ్స్ టు ది గోల్. ఇది ఆధ్యాత్మికవేత్తలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. హూ విల్ గైడ్ యూ? ఓన్లీ ది మాస్టర్, లివింగ్ మాస్టర్. ఇప్పుడు మన గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మీకు గురువు ఉంటేనే మీకు ఆ అవకాశం ఉంటుంది. అందుకే మనకు అవతార పురుషులు కూడా యుగ యుగాల్లో కూడా సంభవామి యుగే యుగే టు లీడ్ ది ఆల్ హ్యుమానిటీ. ఈ రామచంద్ర మిషన్లో ముఖ్యంగా ఏంటంటే లివింగ్ గైడ్ ఇస్ ది స్పెషాలిటీ. ధ్యానం ఉంది కదా, ధ్యానం అందరూ చేస్తారు.
హౌ టు ట్రావెల్ ఫ్రమ్ హియర్ టు దేర్. దీనికి ప్రాణాహుతి శక్తి, ఫ్యూయల్. మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే శక్తి కావాలి. ఇక్కడ ఉండేవాళ్ళకి చాలామందికి తెలిసి ఉంటుంది. కేనోపనిషత్తులో దీని యొక్క సందర్భం ఉంది. ప్రాణాహుతి శక్తి, ప్రాణస్య ప్రాణః. దీని ఇంగ్లీష్లో ట్రాన్స్మిషన్ అని అంటారు. ఈ ట్రాన్స్మిషన్ పద్ధతులు తెలిసిన వాళ్ళలో చాలా అరుదు. వాళ్ళలో స్వామి వివేకానంద గారు ఒకరు. దే విల్ ట్రాన్స్మిట్. ఈవెన్ భగవద్గీతలో కూడా అర్జునుడు కన్ఫ్యూజ్ అయితే ఆయన అంతసేపు చెప్పలేదు. జస్ట్ హీ ట్రాన్స్మిటెడ్ ది కండిషన్ టు అర్జున, దెన్ హీ కేమ్ టు నో. అంతేగాని 18 అధ్యాయాలు అని చెప్పలేదు. హీ ట్రాన్స్మిటెడ్ ది ట్రాన్స్మిషన్. దట్ ఈస్ ది ఫ్యూయల్ ఇన్ శ్రీరామచంద్ర మిషన్. సామాన్యమైన వ్యక్తి కూడా బ్రహ్మ విద్యను ఎలా పొందగలడు అంటే ఇక్కడ గురువు ఉన్నాడు. ట్రాన్స్మిట్ ప్రాణాహుతి శక్తి ప్రసారం చేయగలిగేటువంటి గురువు ఉండడమే కాకుండా ప్రిసెప్టర్ల వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్థలో. వేర్ ఎవర్ యు గో దేర్ ఈజ్ ఎ ప్రిసెప్టర్. అంటే ప్రశిక్షకులు అంటారు. గురువు గారు చేయగలిగే పనిని ఈ ప్రశిక్షకులు చేస్తారు. ఎంత నమ్మకమో గురువు గారికి చూడండి. హీ ఎంట్రస్టెడ్ ది వర్క్ టు ది హీస్ ఫెలో బీయింగ్స్. అటువంటి సంస్థ ఇది. ఎవరైనా కూడా ఈ ధ్యానం అనే దాన్ని నేర్చుకునేదానికి అర్హులే. అయితే దీంట్లో 3 సిట్టింగ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దెన్ వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. ఆశ్రమాలకే రానక్కర్లేదు. వాళ్ళ ఇంటికాడ ఉన్నా కూడా ధ్యానం చేయొచ్చు. ఫస్ట్ వర్క్ ఈజ్ మెడిటేషన్, లాస్ట్ వర్క్ ఆఫ్ ది డే ఈజ్ క్లీనింగ్, నైట్ బెడ్ టైమ్ ప్రేయర్ టు కనెక్ట్ విత్ యువర్ సెల్ఫ్. మళ్ళా మార్నింగ్ లేస్తూనే మెడిటేషన్. కాబట్టి అసలు ధర్మం ఏంటంటే కర్తవ్యం దైవం అన్నిహం. థ్యాంక్ యూ సార్ టు గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.